విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 24,000 మంది ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు బోర్డు సమావేశంలో తాజా విధి విధానాలను నిర్ణయించారు. కేసీఆర్ హామీ ఇచ్చిన డిసెంబర్ 4 లోపు పనిచేస్తున్న ఒప్పంద పొరుగు సేవల కార్మికులు బయోడేటాలు అందజేయాలని విద్యుత్ సంస్థ కోరింది. అధికారుల ప్రకటన మేరకు 23,667 మంది కార్మికులు వారి వివరాలను అందజేశారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కానుకగా ఒకేసారి విలీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే కార్మికుల వయస్సు, అర్హతలు, స్థానికత, సర్వీసు వివరాలు తదితర సమాచార సేకరణ పూర్తి కానందున ఇందుకోసం కంపెనీల వారీగా కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ నివేదికలు వచ్చిన తరువాతే అర్హులైన కార్మికులందరినీ విద్యుత్ సంస్థల్లోకి విలీనం చేసుకోనున్నారు. న్యాయపర చిక్కులు అధిగమించేందుకు క్రమబద్దీకరణ పదం స్థానంలో వ్యూహాత్మకంగా విలీనం అనే పదాన్ని విద్యుత్ సంస్థలు చేర్చాయి. స్థాయిలో ఏదైతే కార్యాచరణ ఏదైతే ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ముందుకు పోయి ఖచ్చితంగా మేము యొక్క రైతులకు కానీ ఏదైతే కన్జ్యూమర్స్ కానీ సేవ చేయడానికి మేము కూడా 24 గంటలు కష్టపడి పనిచేయడానికి ముందున్నాం. దీని ద్వారా ఏదైతే రెగ్యులైజ్ చేసే ప్రయత్నం ఏదైతే ముందు ప్రభుత్వం ప్రకటించిందో ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే 24 గంటల కరెంట్ ఇచ్చే ప్రయత్నంలో మా భాగస్వామ్యంగా మేము కష్టపడి పనిచేయడానికి ముందు రెగ్యులరైజ్ అయిన తర్వాత ఈ కార్మికులు తప్పకుండా 24 గంటలు పనిచేసి ఏదైతే సమస్య రాకుండా, కన్జ్యూమర్కు ప్రాబ్లం రాకుండా, రైతులకు ప్రాబ్లం రాకుండా, ఎక్కడ అవినీతి జరగకుండా ప్రజలకు సేవ చేయడానికి అందరూ ముందుంటారని తెలియజేస్తారు.